ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకు సంబంధించి తల్లికి వందనం డబ్బులు అనేది ఈరోజు ఖాతాలు అయితే జమ కావడం జరుగుతుంది. ఈరోజు ఎవరెవరికి ముందుగా పడతాయి, ఆ స్టాటస్ అనేది ఎలా ఉంటేనే మనకు డబ్బులు అనేది జమ కావడానికి అవకాశాలు అయితే ఉంది. సో వివరాలు ఏంటనేది గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. విద్యార్థి తల్లిదండ్రులకు తల్లికి వందనం నిధులు అనేది విడుదల. వివరాలు చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. సో మొట్టమొదటి వచ్చేసి మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్క పథకాన్ని అయితే హామీని అమలు చేస్తూ వస్తుంది. ఇందులో వచ్చేసి మనకు ప్రభుత్వ ప్రైవేటు ఏడేడు ఏదైతే పాఠశాలలో కనుక చదువుతున్నారో అందులో వచ్చేసి 9 నుంచి 10వ తరగతి విద్యార్థులకు, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం కింద మనకు ఏపీ ప్రభుత్వం అనేది నిధులు అనేది విడుదల చేయడం జరిగిందనమాట. సో ఇక చాలామందికి డబ్బులు పడ్డాయి, కొంతమంది డబ్బులు పడలేదు అంటున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఎంతమందికి అంటే 3.93 లక్షల మందికి ఆర్థిక సాయం అనేది 40% ఆర్థిక సాయం అంటే రాష్ట్రంలో 382.66 కోట్ల తల్లి ఖాతా డబ్బులు అనేది జమ చేసినట్లు చెప్పడం జరిగిందనమాట. సో ఇందులో వచ్చేసి 9, 10వ తరగతి విద్యార్థులకు ఎస్సీ డే అనగా స్కాలర్ విద్యార్థులకు సంబంధించి దాదాపు 10,900 మొత్తాన్ని తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇక అదేవిధంగా 9, 10 సంబంధించి ఎస్సీ హాస్టల్లో విద్యార్థులకు కొంతమందికి 8,800, కొంతమందికి 10,000, కొంతమందికి 12,000 ఇలా జమ అవుతున్నాయి అన్నమాట తల్లులకు సంబంధించి ఖాతాలో. సో ఇక మొత్తం మీద ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చదువుతున్న విద్యార్థులకు సైతం డబ్బులు అనేది ర్యాంకింగ్ ఆధారంగా 5,200 రూపాయల నుంచి వారికి 10,972 రూపాయల వరకు తల్లి ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది. సో ఇక సూపర్ 6 పథకాల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఒక్కొక్కటి హామీని అయితే అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక నిధులకు సంబంధించి చూసుకున్నట్లయితే పథకం ద్వారా 42,69,459 మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు అనేది 67,27,164 మంది విద్యార్థులకు 15,000 రూపాయల చొప్పున నగదు జమ చేయడం జరిగింది. ఇందులో ఈ 15,000 రూపాయల్లో 2,000 రూపాయలు కలెక్టర్లకు సంబంధించి ఆధ్వర్యంలో ఉండే ఖాతాలు అయితే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. పాఠశాల అభివృద్ధి వీటన్నిటికీ అయితే వాడుకోవడం జరుగుతుంది అనమాట. ఇందులో ఈరోజు మనకు కొంతమందికి జూన్ 21 తారీఖున, మలి దశలు వచ్చేసి జూన్ 10 తారీఖున. సో కొంతమందికి డబ్బులు అనేది పడలేదన్నమాట. అటువంటి వారికి గుడ్ న్యూస్. వారి స్టాటస్ అనేది టు బి పేడ్ అని కావచ్చు, అండర్ రివ్యూ కావచ్చు ఉన్న వారికి, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయంలో డీబీటీ అనేది ఇన్యాక్టివ్లో ఉన్న వారికి అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట. సో ఇందుకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట. ఒకసారి మీ ఖాతాలు కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ డబ్బులు అనేది అకౌంట్లో కూడా జమ కావడం అయితే జరుగుతుందన్నమాట.